ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/12/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, పాడ్యమి, మధ్యాహ్నం 12:31 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 1:15 వరకు ఉండి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:42 నుంచి 5:14 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుంచి 1:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:45 నుంచి 3:29 వరకు కూడా ఈ దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 10:22 నుంచి 11:53 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:41. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి శుభ సమయం. పోగొట్టుకున్నటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, గౌరవాన్ని కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. భార్యాభర్తల మధ్య మైత్రి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం. శుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెనీ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికమైనటువంటి పరిపూర్ణత బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లాలకు అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి. ఉద్యోగంలో అనుకూలత, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు. విదేశాలకు కూడా మంచి విద్యా లాభం, ఉద్యోగ లాభం కూడా. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, లేదా ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అనుకూలత, లేదా ఉద్యోగంలో చేరమనేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగే అవకాశం కనపడుతోంది. తప్పకుండా ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ధనయోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా మంచి విద్యా పరిపూర్ణత. అకాడమిక్ కానీ, బ్యాక్లాగ్ కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ ఏవైనా సరే మంచి విజయాన్ని సాధించగల అవకాశం. వాక్చాతుర్యము, ఆనందయోగము, ఐశ్వర్యము, సంపద, సుఖ సంతోషాలు పొందుకునేటువంటి అవకాశాలు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కళాకారుల క్రీడ అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు. సినిమా రంగంలో వృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. మత్స్యకారుల, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ఈరోజు చాలా మంచి అనుకూలత, ఆనందాది యోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ముఖ్యంగా అసాధ్యం అనుకున్న పనిని చాలా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం సాధించే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగంలో ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి లాభంగా ఉంది. లేదా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం. విదేశాలు ఉన్నటువంటి వ్యక్తులకి తప్పకుండా స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా ఉంటుంది. ప్రేయసి, ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన సంపద. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. సోదరుల మధ్య సఖ్యత, సోదరిమణులతో అనుకూలత. ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆనందయోగం, ఐశ్వర్యము, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. చక్కటి విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. తప్పుడు మార్గంలో వెళ్ళడము, తప్పుడు సలహాలు తీసుకోవడము, లేనిపోని అనవసరపు విభేదాలు, వివాదాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, అధికమైనటువంటి అత్యాశ కావచ్చు, అధికమైనటువంటి ఒత్తిడి కావచ్చు, ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా నష్టం కనపడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి విపరీతమైనటువంటి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. లేనిపోని అనవసరపు అవాంతరాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కాస్త అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం. కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. కర్షకులకి పంట నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు పొందుకోవడం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలకు నష్టాలు పొందుకునే అవకాశం. వస్తు వాహన నష్టాన్ని పొందుకునే అవకాశం. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. తస్మా జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. విద్యార్థులు ఇతర మీద ఆధారపడిన నష్టాలు పొందుకోవడం. ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు. ఈ కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగే అవకాశం. రాజకీయ నాయకుల నష్టం. సినిమా రంగంలో అపవాదులు, ఆర్థిక నష్టాలు. కళాకారుల, క్రీడాకారులు మోసపోయే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో ఇబ్బంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం నష్టము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు. మత్స్యకారులకి నష్టము. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కష్టకాలం. రైతన్నలు మోసపోయే అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణం. జన్మజాతకాన్ని చూయించుకోవడం మంచిది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. అలాగే మీరు విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోవడం మంచిది. ప్రమాదంలో పడే ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8:36 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే ఎవరికైనా సరే దుప్పటి దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రయాణ లాభం, ముఖ్యంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు ముఖ్యంగా చాలా ప్రశాంతం అందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపు లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బాగా కనబడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలంత శుభయోగం. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సిద్ధించిన అవకాశం. విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకుంటారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు చేయించుకోవడం, చాలా ప్రశాంతత. ఇక చాలా నాకు అనుకున్నటువంటి సంతృప్తికరమైన ఉద్యోగం వచ్చింది అనేటువంటి భావన, బాధ్యతను పూర్తి చేసుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం, పిల్లల వల్ల, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులతో సఖ్యత, ఆనందము, ఆస్తి పంపకాలు, సత్సంతాన ప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, నూతన వ్యాపార ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక విశేషాలు చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో పరిపూర్ణ విద్యా ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలత, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం ఈరోజు కలిసి వస్తుంది. అంటే వార ప్రారంభంలో అత్యున్నతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని శుభదినంగా చెప్పవచ్చు. మాతాపితృ సఖ్యత, ఆస్తి పంపకాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. ఇదంతా మీరు అనుకున్నటువంటి కార్యసాధన పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా పండగ వాతావరణం, ఊహించని సంపూర్ణ విజయాన్ని సాధించడం, ముఖ్యంగా ఈరోజు రాజకీయ నాయకుల రోజుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి, రాజకీయ నాయకులకి ఊహించని మంత్రి పదవి, ముఖ్యమంత్రి పీఠం కూడా అధిరోహించగలిగే అవకాశం ఉండవచ్చు. మేబీ చెప్తున్నాను నేను. అటువంటి శుభ ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యము, వృత్తి ఉద్యోగాల లాభం, విద్యార్థికి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశం. స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. రైతన్నలకి మంచి మేలు కలిగే సంపద, అంటే మీ యొక్క ఉత్పత్తి బాగా పెరిగే అవకాశం, పూలు పళ్ళు పండించే వారికి లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అనుకూలం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, ఐఎల్సి, జిఆర్, టోఫెల్ లాంటి పరీక్షల విజయం ఖాయంగా చెప్పవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి
4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వార ప్రారంభంలోనే ఈ రాశి వారికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, వాహన వేగం, మద్యపాన సేవనం, ఇతరుల మీద ఆధారపడి విద్యా సంబంధ విషయాల్లోకి వెళ్ళడం, అనవసరపు ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగించడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వల్ల ప్రమాదం, గొడవలు, చికాకులు, అనవసరమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం, సోదరుల మధ్య వ్యతిరేకత. ఎంత మీరు మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని అనవసరపు ఆర్భాటాలకు వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులకి అప్రమత్తంగా ఉండడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ లాంటివి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే మంచిది. బిట్ కాయిన్స్ కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటివి మీకు నష్టం కలిగే అవకాశాలు, వార ప్రారంభంలో నష్టం. అయ్యో నేను ఇవాళ పెట్రోల్ పెడదాం అనుకున్నా, జన్మజాతకాన్ని చూపించుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి, లేదా ఇబ్బందులు పడే అవకాశం. ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయాలనుకున్నా, ఇల్లు, స్థలము, పొలము కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా, తప్పకుండా జన్మజాతక ఫలితాలని బట్టి మీరు చూసుకోండి, లేదా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారులకు నష్టాలు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల ఇబ్బంది, రైతన్నలు మోసపోయే అవకాశం, కళాకారుల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని ఆకస్మికమైనటువంటి దుస్సంఘటనలు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకు కూడా నష్టకరం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. భగవద్గీత పారాయణం, భగవన్నామ స్మరణ, ఈశ్వర ధ్యానము, రుద్రాభిషేకం చేయించుకోవడము, కందులు, మినుములు ఎవరికైనా దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:16 నుంచి 10:27 తిరిగి సాయంకాలం 4:44 నుంచి 5:47 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు, అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ప్రశాంత జీవనము, రోగనాశనం, అప్పుల బాధను విముక్తులవ్వడం, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, అలాగే అనుకోనటువంటి మిత్రుల కలయిక, చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం, విడిపోయినటువంటి ప్రేయసి ప్రియులు కానీ, లేదా భార్యాభర్తలు కానీ, లేదా స్నేహితులు కానీ మళ్ళీ కలిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతన్నలకి, పూలు, పళ్ళు కూరలు పండించే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలత, శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఈరోజంతా మీకు చాలా మంచి సౌకర్యవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్ర, సకుటుంబపరమైనటువంటి అనుకూలతలు, ఆనందాన్ని పొందుకుంటారు. ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో కూడా అనుకూలత, పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి కూడా విశేషమైనటువంటి జనాదరణ, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో వృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కళాకారుల, క్రీడాకారులకి వృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారం లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలతల శుభస్థితి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది అదృష్ట యోగాలు.
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమకు లాభాలు పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి లాభము సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అదృష్ట యోగాల పరంపర సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాదుల్లో రాణింపు విద్యలో మంచి అనుకూలత విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతోంది రోగనాశనం రుణ విమోచనం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి విశేష జనాదరణ కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతోంది 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి శుభయోగం ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు మీ ఆలోచన విధానంలోనే మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాలు ఉంటాయి అందువల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పరంగా అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అత్యంత శుభయోగాలు రాజకీయ నాయకులకి అనుకూలమైన శుభదినం ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్ల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన సుదినం తప్పకుండా వ్యాపార లాభం భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బడంతి కర్మాగారం సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కూడా అనుకూలమైన శుభస్థితి కళాకారుల క్రీడల లాభాలు పొందుకునే అవకాశాలు చక్కటి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి విద్యలో రాణింపు అకాడమిక్ ఐఎల్స్ జిఆర్ఈ టోఫీ లాంటి పరీక్షల్లో కూడా విజయం పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది రైతన్నలకి అలాగే కుటుంబ పరంగాను అనుకూలవంతమైన శుభస్థితి చెప్పవచ్చు వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు చిన్న చిన్న విషయాల గురించి కంగారు పడి పెద్ద పెద్ద విషయాల గురించి అనవసర నష్టాన్ని పొందుకుంటారు కాబట్టి కొద్దిగా ఆలోచన పెద్దవాళ్ళతో సమాలోచనలు మీ అనుభవాన్ని కాస్త రంగరించి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండండి పడకూడని పదార్థాలు తినకండి అనవసరపు దూర ప్రయాణాలు చేయకండి నిద్రమత్తులు కానీ మద్యపాన మత్తులు కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అనవసర అప్పులు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త రైతన్నలు అప్రమత్తంగా ఉండండి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార నష్టము స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు మత్స్యకారులకి చాలా ఇబ్బంది ఉంటుంది సముద్రంలో వెళ్ళకండి రోజులు చేపల చెరువులకు ఇబ్బందికరంగా ఉంటుంది పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి రైతన్నలకి కష్టకాలం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ నష్టాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈవెంట్ మీద వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు విద్య ఉద్యోగ వ్యాపార నష్టం ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయకూడదు తప్పకుండా మీ జన్మజాతకాన్ని చూయించుకునే ప్రయత్నం చేస్తేనే మీకు అనుకూలంగా ఉంటుంది లేదా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి జన్మజాతక పరిహారాలు కూడా చేసుకోండి అప్పుడే మీరు విదేశాలు వెళ్ళడం విద్యా సంబంధ విషయాల్లో ముందడుగు వేయడం కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ఆస్తి తగాదాల గురించి ఆలోచించడం లేదా కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలగడం ఆస్తి పంపకాల్లో అసమానతలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకు కూడా నష్టంగా కనబడుతుంది జాగ్రత్త ఏదేమైనా సరే ఈరోజు మీరు వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదార్థాలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి అలాగే దుర్గాదేవి అష్టోత్తరాన్ని రాముల వారి అష్టోత్తరాన్ని చదువుకోవడం తప్పనిసరిగా మీరు విష్ణు దేవాలయ సందర్శన చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది విష్ణుమూర్తికి తప్పకుండా తులసి దళం సమర్పించే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది వీరికి ఉదయం 9:50 నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు